ఎక్కువ శాతం బీట్రూట్, క్యారెట్, కీరా కలిపి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటా గదా! మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. ఈరోజైతే అంతకు మించిన ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే గుమ్మడికాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సమ్మర్ వచ్చేసింది గదా! ఈ సమ్మర్‌లో ఈ గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే బాడీ చాలా చలువంట. సమ్మర్ వచ్చేసింది గదా! ప్రతిరోజు ఏదన్నా వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే మనకి అన్ని రకాల విటమిన్స్, సూక్ష్మ పోషకాలైతే అందుతాయి. మాక్సిమం కీర, సొర, పొట్ల, టమాటా అవన్నీ కలిపి జ్యూస్ చేసుకుంటే మంచిదండి. బీట్రూట్, క్యారెట్ అవి దుంపలు గదా! తగ్గిచ్చేసి ఇట్లా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న జ్యూస్ అయితే తీసుకోవాలి. ఈరోజు నేను ఈ గుమ్మడికాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉండిద్దో తెలీదు. కాకపోతే మనం కీరా, సొర చాలా సార్లు చేశాం గదా! ఇంకా సేమ్ అలానే టేస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది గూడా మొత్తం వాటరే ఎక్కువ ఉండిద్ది గదా! ఈ గుమ్మడికాయ అయితే చాలా లేతగా ఉందండి. ఇదైతే కొన్నది గాదు. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో చెట్టు ఒకటుందంట ఇంట్లో. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా లేతగా ఉంది. ఇంకా ఎక్కువ బూడిద పట్టి చాలా పెద్ద కాయలుంటాయి గదా! అవైతే వడియాలకి వాటికి బావుంటది. ఇట్లా లేతగా ఉన్నదైతే జ్యూస్ చక్కగా ఎక్కువ వచ్చిద్ది. అలాగే చాలా మంచిది గూడా. బాగా లేతగా ఉన్న కాయైతే ఇట్లా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ జ్యూస్‌లో అయితే నేను కొంచెం గూడా వాటర్ అనేది యూజ్ చేయలేదు. చిక్కు తీసేసి గింజలతో సహా అట్లా వేసేసాను మిక్సీ. భలేగా వచ్చిందండి. మనం అంతకుముందు మీకు చూపిచ్చాను. సేమ్ కీర, సొరకాయ జ్యూస్ చేస్తే ఎట్లా వాటర్ ఎక్కువొచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. ఇంక దీంట్లో నేను హనీ గూడా యూజ్ చేయలేదు. హనీ, లెమన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను జ్యూసెస్‌లో. కాకపోతే ఇది గూడా నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నానని చెప్పా గదా! సరే టేస్ట్ ఎలా ఉండిద్దో అనేసి ఏమీ కలపకుండా డైరెక్ట్‌గా అట్లా జ్యూస్ ఒక్కటే తీసుకున్నాను. చాలా లేతగా జ్యూస్ అయితే ఎక్కువొచ్చిందండి. ఇంక ఇట్లా ప్యాకింగ్‌లాగా చేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. మనం ఒక కాయ కట్ చేసామంటే ఇంట్లో అందరూ తీసుకుంటే ఒక్క రోజులో అయితే అయిపోయిద్ది. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా రేపు తీసుకోవచ్చు. మళ్ళా మధ్యలో గ్యాప్ ఇచ్చి మనకు అందుబాటులో ఉన్న పొట్లకాయ కానీ, సొరకాయ గానీ, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ అంటారు గదా! అది తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా ఈ జ్యూస్ తాగిన తర్వాత 2 గంటల గ్యాప్ అయితే ఇచ్చాను. టీ గూడా ఏం తీసుకోలేదు. ఇక్కడ చూడండి మీకు నిన్న వీడియోలో చూపిచ్చాను కదా! స్ప్రౌట్స్‌కి ప్రిపేర్ చేయడానికి గింజలు నానబెట్టాననేసి. విడివిడిగా నానబెట్టాను. మీరు నిన్న వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. బొబ్బర్లు, అలాగే పెసలు ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చినాయండి. ఇట్లా ఎక్కువ మొలకలొస్తే భలే హ్యాపీగా అనిపిచ్చిద్ది. ఒక్క గింజ గూడా వేస్ట్ అవ్వకుండా మొలకలనేది బాగొచ్చాయి. ఎక్కువ శాతం పెసలు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు అవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్కసారి మాత్రం ఈ రెండే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈరోజు కూడా పెసలు, బొబ్బర్లయితే చేశాను. స్ప్రౌట్స్ అనేది బాగొచ్చినియి. మేమందరం తింటాం గాబట్టి నేను ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేస్తాను. కొంతమందయితే ఇంట్లో అందరూ తినలేరు గాబట్టి కొద్దిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ అయితే ఇట్లా డైరెక్ట్‌గా తినేయొచ్చు. లేకపోతే బాయిల్ చేసి వాటర్ లేకుండా మనకి ప్లేట్ అనేది ఉండిద్ది గదా! నేనొకసారి తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. మీకు చాలా షార్ట్స్‌లో గూడా చూపిచ్చాను. అట్లా బాయిల్ చేసి తాలింపులాగైనా వేసేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ తురుము, కొబ్బరి తురుము అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. అలా బోర్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఇలా చేస్తాననమాట నేనైతే. ఇంక ఈరోజు సన్నగా క్యారెట్ కట్ చేసి కలిపాను. మధ్య మధ్యలో క్యారెట్టు మనకి పంటి కింద పడుతూ తియ్యగా అనిపిస్తాయి. పెసలు కూడా చాలా స్వీట్‌గా ఉంటాయండి. మనం 10 అవర్స్ నానబెట్టి ఒకవేళ ఎక్కువ నానబెట్టినా గూడా పర్లేదు. ఒక రోజంతా అలా ఉంచేస్తే చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి గదా! మనకి స్వీట్‌నెస్ అనేది వచ్చిద్ది. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అందరికీ స్ప్రౌట్సేననమాట ఈరోజు. ఇవి కొర్రలండి. మొన్న నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ కిరాణా సామాను తీసుకొచ్చానని చూపిచ్చా గదా వీడియోస్‌లో. ఆ రోజు తీసుకొచ్చాననమాట కొర్రలు. ఇంకా ఇవి కొద్దిగా ఏమన్నా దుమ్ము అటువంటిది ఉంటదో అనేసి నేను చాటబెట్టి చెరిగి అలా పక్కన పెట్టేసాను. పురుగు అవి రాకుండా ఉంటాయి గదా! మనం ఒకేసారి తీసుకొచ్చి డబ్బాలో వేయకుండా. ఇది అల్లం గూడా ఎక్కువ తీసుకొచ్చాను.
బాగా క్లీన్ చేసి అలా క్లాత్ మీద పెట్టేసాను అనమాట. తడంతా పోయిన తర్వాత ఇట్లా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి పాడవకుండా చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజైతే కొరల రైసు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అలాగే దానికి కొంచెం గ్రేవీ కర్రీ, పులుసులాగా ఉండే కర్రీ, లేకపోతే పప్పు, ఆకుకూర పప్పు కూడా బాగుంటుంది. లేకపోతే సాంబారు అటువంటివి అయితే బాగుంటుందండి. మరీ ఫ్రైలు అయితే నచ్చకపోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజు ఎక్కువ వెజిటేబుల్స్ వేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాం. పప్పు అయితే నానబెట్టేసాను ముందే. ముందే నానబెట్టేస్తే బాగా ఉడికిపోయిద్ది కదా! ఇంకా సాంబార్‌కైతే బాగా స్మూత్‌గా రావాలి కాబట్టి ముందే నానబెట్టాను. ఒకవైపు అయితే ఇట్లా వెజిటబుల్స్ అన్నీ లైట్‌గా ఫ్రై చేశాను. స్పీడ్‌గా అయిపోద్ది కదా సాంబారు. అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మాకైతే బాగా ఇష్టం. సొరకాయి, అలాగే వంకాయ, దొండకాయ ఏయున్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈరోజైతే ఎక్కువ ములక్కాయలు, అలాగే ఒక టమాటా, చిన్న క్యారెట్టు, ఎక్కువ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. పప్పు అయితే పక్క స్టవ్ మీద ఉడికిచ్చాను గదా! చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ముక్కలన్నీ ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే వేస్తాను నేను. బాగా మరిగిన తర్వాత ఆ రసం గూడా తర్వాత పప్పు అయితే కలిపేశాను. ఇంకిప్పుడు లైట్‌గా ఆయిల్ వేసి తాలింపు అయితే చేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేశాను. ఒక్కొక్కసారయితే పప్పు మిక్సీ పట్టి వేస్తాను. ఈరోజు బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఎక్కువ విజిల్స్ వచ్చినియి. పప్పు కూడా ముందే ఉడికిచ్చానని చెప్పా గదా! ఇంకా మిక్సీ అయితే వేయలేదు. నేను ఎక్కువ శాతం పప్పు గుత్తి యూజ్ చేస్తానని చెప్తా ఉంటా గదా! పప్పు గుత్తి పెట్టి మెత్తగా స్మాష్ చేశాను. సాంబార్ అయితే భలే చిక్కగా వచ్చినియి. చాలా బావున్నాయి. ఇంక ఈరోజు బెల్లం కూడా ఏమి వేయలేదండి. ఇడ్లీల్లోకి చేస్తుంటే మాత్రం చిన్న బెల్లం ముక్క వేస్తాను. కొర్రలు గూడా మనకి ఎక్కువ సేపు పడుతుంది గాబట్టి, నేను ఒక గంట ముందే నానబెట్టేశాను. మనకి రైస్ అయినా, ఏవైనా గూడా ముందు నానబెట్టేసుకుంటే మంచిది. ఇంకా ఈ సామలు, కొర్రలయితే కొంచెం గట్టిగా ఉంటాయి గదా! కొర్రలు అన్నిటికన్నా హార్డ్‌గా ఉంటాయి. ఎక్కువ సేపు నానబెడితే మంచిగా ఉడికిపోతాయి. ఇంక నేను ఇది కుక్కర్‌లో అయితే వేయలేదు. కుక్కర్‌లో అయితే ఎన్ని విజిల్స్ వస్తాయో అడుగున కొద్దిగా తడనేది ఉండిద్ది వాటరు. నేను అందుకోసం విడిగా ఉడికిచ్చాను. బాగా ఉడికిపోయిందండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులన్నర వరకు వాటర్ అయితే వేశాను. మంచిగా పొంగొచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టేస్తే భలేగా ఉడికిపోయింది. మీరు చూసారు గదా! ఇంకా సాంబార్ గది గాని అప్పడాలు కూడా వేయించుతున్నా. నిజంగా చెప్తున్నానండి. ఈ సాంబారు, కొర్రల రైస్ అయితే ఎంత బావుందో అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్కువ వెజిటబుల్స్‌తో చక్కగా పక్కన అప్పడాలు గాని, వడియాలు గాని పెట్టేసుకుంటే ఇంక మనకసలు ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కూడా దీంతోనే సరిపోతుంది. అంత బావుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.